Students, good morning. Today we'll deal about the common respiratory problems. సాధారణంగా శ్వాస వ్యవస్థ ఉన్నటువంటి సమస్యలు వాటి యొక్క చికిత్స గురించి మనము చూద్దాం. ఓకే, సో జనరల్లీ శ్వాసకోశలో వచ్చేటువంటి వ్యాధులు ఏమంటాం మనము రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ది ఇన్ఫెక్షన్స్ విచ్ అక్కర్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్, శ్వాసకోశం వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. సో డిపెండింగ్ అపాన్ ద పార్ట్ ఎక్కడైతే అది వచ్చిందో దాని ప్రకారం మనము వి డివైడ్ దెమ్ ఇంటూ టూ టైప్స్. ఒకటి యూఆర్టీఐ అంటాం, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. రెండవది ఎల్ఆర్టీఐ అంటాం, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వీ హ్యావ్ టూ టైప్స్, అప్పర్ అండ్ లోవర్. సో అక్కడ నుంచి నోస్ నుంచి మొదలుకొని ట్రాకియా దాకా, ఓకే, ముక్కు యొక్క దారి ఉంది కదా, నాస్ట్రిల్స్ అంటాం, నోస్ నుంచి వాయునాళం ట్రాకియా దాకా మధ్యలో ఏదైనా వ్యాధి వస్తే ఏమంటే మనము అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. అలా కాకుండా ట్రాకియా నుంచి మొదలుకొని ఆల్వియోలై వాయుగోన్ల వరకు వచ్చేటువంటి డిసీజ్ని ఏమంటాం మనము లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో సాధారణంగా వాటిలో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే యూఆర్టీ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, కామన్ కోల్డ్, కఫ్, టొన్సిలైటిస్, ఫరెంజైటిస్, లారెంజైటిస్, సైనసైటిస్ అండ్ హే ఫీవర్. ఇవన్నిటివి ఎగ్జాంపుల్స్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అదేవిధంగా లోవర్ దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, బ్రోంకైటిస్, న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా, ట్యూబర్క్లోసిస్, ఇట్లా ఎన్నో ఉంటాయి. ఓకే, ఫస్ట్ విల్ సీ అవర్ కామన్ ఏంది కోల్డ్, జలుబు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామన్ కోల్డ్? ఇట్ ఈస్ ఎ కామన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది యూఆర్టీ. ఇది అత్యంత సామాన్యమైనటువంటి ప్రాబ్లం అన్నమాట. ఇది అప్పర్ ట్రాక్ట్ ఉండేది. కారణం ఎవరు అంటే ఇట్ కి కాజ్డ్ బై ఓవర్ 200 డిఫరెంట్ వైరసెస్. 200 రకాలైనటువంటి వైరస్లు ఉన్నాయంట. వాటి ద్వారా మనకు కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కోల్డ్ ఈజ్ ఏ మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ నోస్, థ్రోట్, సైనసెస్ అండ్ అప్పర్ ఎయిర్వేస్. ఇది వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ముఖ్యంగా ఇది ఏంటి అంటే వైరస్. మనం మామూలుగా అంటంగా మనం వ్యాధులు రావడానికి కారణాలు ఏముంటాయంటే ఇట్ మే బి బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్, ఫంగస్, హెల్మింథస్, ఇట్లా ఎన్నో ఉంటాయి కదా. దాంట్లో కోల్డ్ ఎలా వస్తుంది అంటే ఓన్లీ ఫ్రమ్ ద వైరస్ వస్తుంది అనమాట. ఓకే, it can cause a blocked nose followed by a runny nose, sneezing and a sore throat and a cough. దీంట్లో ఏముంటుంది, నోస్ బ్లాక్ కావచ్చు, ముక్కులోంచి కారచ్చు, తుమ్ములు రావచ్చు, గొంతంతా బొంగురుపోయి మంటలు వేసి చివరికి కాఫ్ రావచ్చు. ఇవి సింపుల్గా మనకు కనిపించేటువంటి లక్షణాలు. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కామన్ కోల్డ్? సాధారణంగా వచ్చేటువంటి వైరస్ ఎవరి వల్ల ఇది వస్తుంది జనరల్లీ అంటే మోస్ట్ కామన్ ఎవరు అంటే ఆర్ఎస్వి అంటాం, లేదా రైనో వైరస్ అంటాం. ఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంది, రెస్పిరేటరీ సినీషియల్ వైరస్ అంటాం. ఇన్ జనరల్ మొత్తం పేరు ఏంటంటే రెస్పిరేటరీ సినీషియల్ వైరస్, లేదా కామన్లు ఏమంటాం మనము రైనో వైరస్ అంటాం. ఇంకా మిగతా వైరస్లు ఏమున్నాయి, ఇప్పుడు మనకు మామూలుగా మేము చూసిన పేరు ఏంది, కరోనా వైరస్ అది కావచ్చు, అడ్నో వైరస్ కావచ్చు, ఎకో వైరస్, పారా మిక్సో వైరస్, ఎంటరో వైరస్. ఇవన్నిటివి ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైరసెస్ విచ్ కెన్ కాజ్ కోల్డ్ అనమాట. సో హౌ డస్ ఎ కోల్డ్ స్ప్రెడ్? జలుబు అనేది మనకు ఎలా స్ప్రెడ్ అవుతుంది? కెన్ బి స్ప్రెడ్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్, స్నీజ్ ఆర్ కఫ్, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ ఫ్లూయిడ్ కంటైనింగ్ ద కోల్డ్ వైరస్ ఆర్ launched into the air. So the droplets which we come out of the nose in the coughing or sneezing. సో తుమ్మినప్పుడు దాంట్లో వచ్చేటువంటి తుంపర్లలోంచి ఇది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇది ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఏంది, స్నీజ్ ఆన్ టు డోర్ హ్యాండిల్ అండ్ సమ్వన్ ఎల్స్ టచెస్ ద హ్యాండిల్ ఎ ఫ్యూ మినిట్స్ లేటర్. సో మనం ఏదైనా వస్తువు పైన తుమ్మినాం, ఫర్ ఎగ్జాంపుల్ డోర్ హ్యాండిల్ వెళ్ళిపోయినాం. సో దాని పైన ఉన్నటువంటి తుంపర్లలో వైరస్ ఏమవుతుంది, ఇఫ్ ఎనీ వన్ టచెస్, అది ఎవరైనా దాన్ని ముట్టుకుంటే కనుక అది వెళ్ళి వారి ముక్కు తాకులితే కనుక వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది
ఇండైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్ట్లీ త్రూ ది డ్రాప్లెట్స్, ఇండైరెక్ట్లీ త్రూ ఎనీ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇట్లా 2 types ఆఫ్ సిమ్టమ్స్ అనమాట, స్ప్రెడింగ్ ఉంటుంది. నా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఇది కనిపిస్తుంది మనకు, లక్షణాలు ఏముంటాయంటే ఒకటి ఏమంటుంది, ఫస్ట్ ఈజ్ ద డ్రై సోర్ థ్రోట్, గొంతు బొగ్గురుపోయి మంటగా నొప్పిగా ఉంటుంది. రన్నీ నోస్, ముక్కులోంచి కారుతూ ఉంటుంది. స్నీజింగ్, తుమ్ములు ఉంటాయి. తలనొప్పి ఉంటుంది. తర్వాత ఇయర్ ఎక్స్, వీ కెన్ హ్యావ్ పెయిన్ ఇన్ ద ఇయర్, ఎక్కువ ఎవరిలో ఉంటుంది, స్పెషల్లీ ఇన్ ద చిల్డ్రన్లో ఉంటుంది. తర్వాత స్లైట్ ఫీవర్ అండ్ చిల్స్, జ్వరం ఉండి కొద్దిగా చలిగా ఉంటుందన్నమాట. కఫ్ కూడా ఉండవచ్చు. ఈవెన్ టైర్డ్, అలసిపోవడం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకేం ఉండవచ్చు, దీనివల్ల మనకు లక్షణాలు ఏం కావచ్చు, ఇట్లే ఉంటే మనం కోల్డ్, దే మే లీడ్ టు అక్యూట్ బ్యాక్టీరియల్ బ్రోంకైటిస్, అదేం కావచ్చు బ్రోంకైటిస్గా మారిపోవచ్చు. స్ట్రెప్టోకోకల్ థ్రోట్ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, లేకపోతే ఇట్ మే ఆల్సో లీడ్ టు ఇయర్ ఇన్ఫెక్షన్స్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ద కోల్డ్? కోల్డ్ మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏముంటాయంటే జనరల్లీ నాసల్ డీ కంజెస్టెన్స్ ఇస్తాం, ముక్కు యొక్క దారిలో బ్లడ్ సప్లైని తగ్గిస్తాం. ఎగ్జాంపుల్ ఎవరు, ఆక్సిమెటాజోలిన్ లేకపోతే ఫినలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అన్నమాట. ఇంకేం చేస్తాము, వి గివ్ అనాలిసిక్స్ లైక్ అసిటోఫెనఫిన్, ఐబుప్రోఫిన్, పారాసెటమాల్ లాంటివి అన్నమాట. దాంతోపాటు వాళ్ళకి ఏం చెప్పాలి మనము, టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని చెప్పాలి, ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోమని చెప్పాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంది, కాఫ్, దగ్గు. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కఫ్? కఫ్ అంటే ఇట్ ఈస్ ఏ protective mechanism that ensures the removal of mucus, noxious substances and infectious organisms from the larynx, trachea and large bronchi. So లారింగ్స్లో, ట్రాకియాలో, బ్రోంకైలో ఏమన్నా మ్యూకస్ ఉన్న, శ్లేష్మం తెమ్మడ ఉన్న, నాక్షియస్ సబ్స్టాన్సెస్ మనకి హాని కలిగించేటువంటి పదార్థాలు ఉన్న, ఇన్ఫెక్షస్ ఆర్గాన్స్ మనకి ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి జీవులు ఉన్న, వాటిని రిమూవల్, బయటికి పంపించడం అనేటువంటి ప్రక్రియ ఏంది అంటే కఫ్ అంటాం. కఫ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం, మనం కాపాడుకుంటున్నాం. ఎట్లా అంటే వీటిని తీయేస్తున్నాం, వీటిని ఎవరెవరిని, తెమ్మడను, హానికరమైన పదార్థాలను మరియు ఇన్ఫెక్షన్ కలిగించే పదార్థాలని బయటికి పంపించేస్తున్నాం అన్నమాట. ఇట్ ఈస్ ఎన్ explosive expiration that provides a normal protective mechanism for clearing the tracheobronchial tree of secretions and foreign material. ఇక్కడ ఏమైంది, ట్రాకియో మరియు బ్రోంకియల్ వాటి యొక్క సెక్రీషన్స్, స్రవాలు లేకపోతే ఫారెన్ మెటీరియల్ అంటే అన్ని పదార్థాలు, దుమ్ము ధూళి లేకపోతే ఏమన్నా జీవులు అవన్నీ ఏమవుతాయి, క్లియర్ అయిపోవాలి. అవ్వడానికి ఏం చేస్తాం మనము, ఎక్స్ప్లోజివ్ ఎక్స్పిరేషన్, బలంగా మనము ఎక్స్పిరేషన్, బయటికి గాలిని వదులుతున్నాం. దీన్ని మనము కాఫ్ అంటాం. కారణం ఎవరు కాఫ్కి అంటే ముఖ్యంగా ఎక్సోజినస్ సోర్స్ ఎవరు అంటే స్మోక్ లేదా డస్ట్ కావచ్చు, లేదా ఫ్యూమ్స్ కావచ్చు, ఫారిన్ బాడీస్ కావచ్చు, దుమ్ము ధూళి పొగ లాంటివి ఏమన్నా. ఎండోజినస్ ఏమేమి ఉండవచ్చు, ఏమన్నా సెక్రీషన్స్, స్రవాలు ఏమన్నా, లేకపోతే గ్యాస్ట్రిక్ కంటెంట్, స్టమక్లో వచ్చేటువంటి కంటెంట్స్ పొరపాటున పైకి వెళ్ళి శ్వాసకోశంలోకి వెళ్ళిపోయింది అనుకుందాం, మనకు దగ్గు వచ్చేస్తుంది వెంబడే. తర్వాత ఎనీ డిసార్డర్ రిజల్టింగ్ ఇన్ ద ఇన్ఫ్లమేషన్, కన్స్ట్రిక్షన్, ఇన్ఫిల్ట్రేషన్ అండ్ కంప్రెషన్ ఆఫ్ ఎయిర్వేస్, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల ఏమైంది, ఇన్ఫ్లమేషన్ అయింది, దారి ముసుకుపోయింది, అవన్నీ అయితే దానివల్ల కఫ్ వస్తుంది. ఇంకా ఇంకేం కారణం కావచ్చు, మెయిన్లీ అంటే ఆస్తమా కావచ్చు. ఇంకేంది, ఇన్ కేస్ ఆఫ్ నాన్ స్మోకర్స్ వారు ఏం కారణం కావచ్చు అంటే ఇట్ మే బి ఎనీ పోస్ట్ నాసల్ డ్రిప్, అంటే ఏంది, ముక్కులోంచి పొరపాటున డ్రిప్స్ ఏమైంది, సెక్రెషన్స్ వెనక్కి వెళ్ళి దే మే గోయింగ్ టు లారింగ్స్, అప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఆస్తమా, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లెక్స్, అంటే ఏంది, స్టమక్లోంచి కంటెంట్స్ అనేవి ఎగిరి పైకి ఇంటూ ద ఈసోఫెగస్కి వెళ్ళిపోవచ్చు, దానివల్ల కూడా కాఫ్ అనేది వచ్చే అవకాశము ఉంటుంది. సో వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఫర్ ద
కఫ్. ఫస్ట్ వన్, డిపెండింగ్ అపాన్ ద డ్యూరేషన్ ఆఫ్ కఫ్ యొక్క డ్యూరేషన్ బట్టి వీ హ్యావ్ 3 టైప్స్ అనమాట. ఒకటేమో లెస్ దాన్ 3 weeks. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫన్ డ్యూ టు ద అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కావచ్చు, సైనసైటిస్ అండ్ పెర్టుసిస్ అంటే ఊపింగ్ కఫ్, లేదా న్యూమోనియా కావచ్చు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. నెక్స్ట్ వన్ సబ్అక్యూట్ కఫ్ అంటే ఏంది, కఫ్ బిట్వీన్ 3 to 8 weeks. కారణం ఏంది, డ్యూ టు ఎనీ పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఎయిర్వేస్. దారి అంతా ఇన్ఫెక్షన్ అట్లా కండిగా ఉండిపోయింది, పోవడం లేదు. ఎవరి వల్ల అంటే డ్యూ టు ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్స్, ఊపింగ్ కఫ్, లేకపోతే ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మైకోప్లాస్మా, క్లెమిడియా. మూడవది ఏంది, క్రానిక్ కఫ్ అంటాం. అంటే ఏంది, మోర్ దాన్ 8 weeks, 8 వారాలు దాటిపోయింది, 2 months దాటిపోయింది. మెయిన్ కారణం ఏంది, బికాజ్ ఆఫ్ ఆస్తమా లేకపోతే సిఓపిడి అంటాం. సిఓపిడి అంటే ఏంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజెస్, లేకపోతే బ్రోంకైటిస్ డ్యూ టు ఇస్నోఫిల్స్, పోస్ట్ నాసల్ డ్రిప్. ఇవన్నీ కూడా కారణాలు ఫర్ ద క్రానిక్ కఫ్ మోర్ దాన్ 8 weeks అనమాట. సో హౌ టు అప్రోచ్ ఏ పేషెంట్ విత్ కఫ్ ఉంటే మనము ఏం చేయాలి? ఫస్ట్ వీ టు టేక్ హిస్టరీ, మొత్తం అడగాలి వాళ్ళ గురించి. కఫ్ ఎప్పుడు వచ్చింది, ఎన్నాళ్ళు అయింది వచ్చి, ఎట్టుంది అనిపించి. తర్వాత వీ గోయింగ్ టు మేక్ ఎగ్జామినేషన్ ఫిజికల్లీ. గో ఫర్ ద చెస్ట్ ఎక్స్రే, ఛాతీ యొక్క ఎక్స్రే తీసుకోమని చూసి చెప్పాలన్నమాట ఏమైందని చెప్పేసి. తర్వాత పిఎఫ్టీ అంటాం, పల్మోనరీ ఫంక్షన్ టెస్టింగ్. అంటే ఇక్కడ మనము పేషెంట్ యొక్క పల్మోనరీ లంగ్స్ ఎలా పనిచేస్తుందని చెప్పి మనము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. తర్వాత ఎగ్జామిన్ ఫర్ ద స్పూటమ్, అతని యొక్క స్పూటమ్ ఎగ్జామిన్ చేయడం, గ్రాస్ అండ్ మైక్రోస్కోపిక్. గో ఫర్ ఎనీ స్కానింగ్, హెచ్ఆర్సిటీ అంటాం, హై రెజల్యూషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ. తర్వాత యూ కెన్ గో ఫర్ ఈవెన్ బ్రాంకోస్కోపీ కూడా పోవచ్చు అనమాట. జనరల్లీ కఫ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏముంటాయి? ఫస్ట్ వన్ హిమోప్టెసిస్ అంటాం. అంటే ఏంది, హీమో అంటే బ్లడ్ అలాంగ్ విత్ ద కఫ్, దాని ఏమంటాం మనము హిమోప్టెసిస్ అంటాం. ఇంకా బ్రెత్లెస్నెస్ అంటే ఏంది, ఊపిరి కష్టంగా ఉండుట, జ్వరం కూడా ఉంటుంది. చెస్ట్ పెయిన్, ఛాతీలో నొప్పి ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్, బరువు తగ్గిపోవుట, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకేముంటాయి, టాకిప్నియా అంటాం. టాకిప్నియా అంటే ఏంది, శ్వాస తీసుకునేటువంటి వేగము పెరుగుట, ఎక్కువ కావడం. తర్వాత సైనోసిస్ అంటే ఏంది, బ్లడ్లో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం. అంటే శ్వాస లేకపోవడం వల్ల, బ్లడ్లోంచి ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా పింక్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి మారిపోవట, దీన్ని ఏమంటాం మనం సైనసిస్ అంటాం. ఇంకా డల్ చెస్ట్, ఛాతీ మనం ట్యాప్ చేసినప్పుడు డల్ సౌండ్ వస్తూ ఉంటుంది. బ్రాంకియల్ బ్రీతింగ్ ఉంటుంది. క్రాకిల్స్లోన సౌండ్ వస్తుంది అన్నమాట, ఏదో బబుల్స్ సౌండ్ వస్తుంది అన్నమాట ఛాతీలో. ఎప్పుడు మనం స్టెత్ పెట్టి వింటామో వీ కెన్ హియర్ సమ్ క్రాక్ సౌండ్స్ ఇన్ ద చెస్ట్ అనమాట. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. సో చికిత్స మనం ఏం చేయాలి మామూలుగా అంటే, గార్గిల్ విత్ హాట్ సాల్ట్ వాటర్, వేడి నీళ్ళలో ఉప్పు కలిపి మనము వీ గోయింగ్ టు గార్గిల్, పుక్కిలిస్తాం అన్నమాట. తర్వాత కీప్ హైడ్రేటెడ్ బై డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువ మోతాదులో వాటర్ని తీసుకుంటూ ఉండాలి. యాడ్ హనీ ఆర్ జింజర్ టు హాట్ టీ, తేనె దాంతోపాటు అల్లము కలిపి మనం తీసుకుంటే కూడా ఎయిర్వే క్లియర్ అయిపోతుంది. కొంచెం టేక్ హనీ, లెమన్, హెర్బల్ టీ, బ్లాక్ పెప్పర్, మిరియాలు, సాల్ట్ వాటర్, టర్మరిక్, పసుపు అండ్ ఆల్సో గార్లిక్, వెల్లుల్లిపాయ. ఓకే, దీంతోపాటు వీ కెన్ హ్యావ్ సమ్ కాఫ్ సిరప్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డ్రై కఫ్ వీ కెన్ గో ఫర్ ఈ కాంబినేషన్ ఏంటది, డెక్స్ట్రో మిథోప్రోలిన్ అండ్ హైడ్రోబ్రోమైడ్ క్లోరోఫెనమైన్ మ్యాలియేట్, ఇది ఫర్ ద డ్రై కఫ్ కాంబినేషన్ ఉంటుంది. లేకపోతే గో ఫర్ క్లోరోఫెనమైన్ మ్యాలియేట్, పారాసెటమాల్, ఫెన్లెఫ్రిన్, హైడ్రోక్లోరైడ్, సోడియం సిట్రేట్ అండ్ మెంథాల్, ఇది కూడా ఫర్ ద డ్రై కఫ్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, టస్కడ్యూ అంటాం, ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ద డ్రై కఫ్. అదే కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెట్ కఫ్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యూకస్, చెమటతో కొన్ని దగ్గు ఉంటే ఏం చేస్తాం మనము, కెన్ గో ఫర్ టెర్బటబిన్ సల్ఫేట్, బ్రోమెగ్జిన్, గువాఫిసిన్ అండ్ మెంథాల్ అనమాట.
లేకపోతే కెన్ గో ఫర్ టస్క్యూఎక్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంది ఇది టెర్బోటబులిన్ అంబ్రాక్సిల్ కాంబినేషన్లో ఉంటుంది ఇది. ఇవన్నీ వీ కెన్ యూజ్ ఫర్ ద కఫ్ విత్ స్ఫుటం, చెమటతో కూడిన స్ఫుటం మనము ఇది ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంది టాన్సిలైటిస్ అంటే ఏంది. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్. ఇక్కడ మనకు యూ కెన్ సీ హియర్ టాన్సిల్స్ వాటి యొక్క ఇన్ఫ్లమేషన్. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లేదంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ టాన్సిల్స్, దీన్ని మనము టాన్సిలైటిస్ అంటాం. సో ఇక్కడ ఏమైంది, యూ కెన్ సీ హియర్ వైట్ ప్యాచెస్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్స్ ఇన్ ద మౌత్. స్వెల్లింగ్ ఏమైంది, ఇక్కడ ఉబ్బినయ్యి వైట్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది నార్మల్ టాన్సిల్స్, ఇలా లోనుకుంటాయి సాఫ్ట్గా ఉంది. ఇక్కడ ఏమైంది, దే ఆర్ స్వెల్, పెద్దగా అయ్యి చుక్కలు కనిపిస్తున్నాయి, వైట్ చుక్కలు. వీ హ్యావ్ వైట్ స్పాట్స్ అన్నమాట. ఇది టాన్సిలైటిస్ ఉంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో కారణాలు ఏంటంటే ఇట్ మే బి ఏదర్ డ్యూ టు ద బ్యాక్టీరియా ఆర్ వైరస్. మోస్ట్ కామన్ కారణం ఎవరు అంటే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా అన్నమాట. ఇంకేం కారణం కావచ్చు, అడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, పారాఇన్ఫ్లుయెంజా వైరస్, ఎంట్రో వైరస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. ఇవన్నింటివి అదర్ కాజెస్ ఫర్ ద టాన్సిలైటిస్ అన్నమాట. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే టాన్సిల్స్ ఆల్రెడీ ఉన్నవారికి ఉత్తేజపరిచేటువంటివి, ఇంకా ఎక్కువ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఫుడ్ విత్ ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. కృత్రిమ రంగులు అద్దేటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి, వాటి వల్ల రావచ్చు. పీనట్స్ అంటే ఏంటి, వేరుశనగలు, పల్లీలు, దానివల్ల రావచ్చు. చల్లని వస్తువులు ఉన్నటువంటి ఫుడ్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వల్ల. చేంజెస్ ఆఫ్ వెదర్, వాతావరణం మారినప్పుడు, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ క్లైమేట్లో ఉన్నప్పుడు, తేమతో ఉన్నట్టు వాతావరణం అంటే వర్షాకాలంలో, ఎక్స్పోజ్డ్ లాట్ ఆఫ్ పొల్యూషన్, ఎక్కువ కాలుష్యానికి లోనైనప్పుడు, సవర్ ఫ్రూట్స్, పుల్లటి వస్తువులు ఏవేవి, లెమన్, నిమ్మరసము, పైనాపిల్ కావడము, గ్రేప్స్, ఆరెంజెస్, ఇవన్నీ కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఎక్కువ చేసేటువంటి కారణాలు. లక్షణాలు ఏముంటాయంటే రెడ్ అండ్ స్వాలెన్ టాన్సిల్. ఇక్కడ ఏమి టాన్సిల్స్ ఎర్రగా ఉండి ఉబ్బిన చూడండి, రెడ్ అండ్ స్వాలెన్ టాన్సిల్స్. ఇంకేమవుతుంది, వైట్ స్పాట్స్, టాన్సిల్స్ పైన యూ కెన్ సీ హియర్ వైట్ స్పాట్స్ ఆన్ టాన్సిల్స్ అనమాట. ఓకే, యూ కెన్ సీ హియర్ వైట్ స్పాట్స్. ఎన్లార్జ్ లింఫ్ నోడ్స్ ఇన్ ద నెక్ రీజన్, మెడ ప్రాంతంలో లింఫ్ నాడులు ఉబ్బుతాయి అన్నమాట. తర్వాత బ్యాడ్ అండ్ ఫౌల్ బ్రీత్, నోట్లోంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు రావచ్చు. రన్నింగ్ నోస్, ముక్కులోంచి ఒక్కటే కారుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. ఇంకేముంటాయి, సోర్నెస్ ఆఫ్ థ్రోట్, గొంతు బొంగురుపై నొప్పితో కూడి ఉంటుంది. డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి కష్టంగా ఉంటుంది. పెయిన్ఫుల్ స్వాలోయింగ్ అనమాట, ఫుడ్ అండ్ డ్రింక్స్. తర్వాత డిస్కంఫర్ట్ వైల్ స్వాలోయింగ్ సలైవా, సలైవా మింగేటప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటుంది, మింగడం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని మనము డిస్ఫేజియా అంటాం. టర్మ్ ఏమంటాము, డిస్ఫేజియా, డిఫికల్టీ ఇన్ ద స్వాలోయింగ్. చేంజ్ ఆఫ్ వాయిస్, గొంతు మారిపోతుంది అనమాట. పెయిన్ ఇన్ ద ఇయర్స్, చెవుల్లో కూడా నొప్పి రావచ్చు, తలనొప్పి రావచ్చు. దాంతోపాటు టైర్డ్నెస్, వీక్నెస్, అలసిపోవడం ఉంటుంది. డిఫికల్టీ ఇన్ టేకింగ్ ఫీడ్స్ ఇన్ ద బేబీస్, పిల్లల్లో ముఖ్యంగా ఆహారించుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అది టాన్సిలైటిస్ కావచ్చు. ముఖ్యంగా ఇన్ ద ఇన్ఫెంట్స్, శిశువుల్లో, పాలు తాగే పిల్లల్లో కనుక మింగడం ఇబ్బందిగా ఉంటే మోస్ట్ కామన్ కారణం ఏముంటుంది, టాన్సిలైటిస్ ఉంటుంది అనమాట. ఇంకో రకం ఏంటంటే కెటారల్ టాన్సిలైటిస్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేది టాన్సిల్స్తో పాటు ఫారింక్స్కి కూడా ఇన్ఫెక్షన్ ప్రాకృతి ఏమంటాము, కెటారల్ టాన్సిలైటిస్ అంటాం. చికిత్స ఎట్లా మనం ఎట్లా గుర్తిస్తామంటే థ్రోట్ స్వాబ్, థ్రోట్లోకి ఒక దూది ఉండని ఉంచి దాంట్లోంచి మనము ఆ స్వాబ్ తీసుకొని టెస్ట్ పంపిస్తాం మనం. ఇంకేం చేస్తాము, మోనోస్పాట్ టెస్ట్ అంటాం. ఇక్కడ ఏంది, బ్లడ్ టెస్ట్ అన్నమాట. ఇది పేషెంట్కి బ్లడ్లో కనిపిస్తుంది ఎవరు, ఈ టాన్సిల్ సంబంధించినటువంటి యాంటీబాడీస్. ఇంకా ఎప్స్టీన్ బార్ వైరస్ యాంటీబాడీస్, ఇవి కూడా రకమైన యాంటీబాడీస్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ద బ్లడ్. ఇంకా కెన్ గో ఫర్ ద కంప్లీట్ బ్లడ్ కౌంట్, దీంట్లో మనకు ఇన్ఫెక్షన్ అనేది కనిపించే అవకాశము ఉంటుంది. చికిత్స ఏంది అంటే వెంటనే షుడ్ గో ఫర్ ద హాస్పిటలైజేషన్, అంటే పేషెంట్ మనము హాస్పిటల్ చేర్చాలి. యాంటీబయాటిక్స్ ఏమి ఇస్తాము, మెయిన్లీ అంటే పెన్సిలిన్ ఇస్తాము, ఎరిథ్రోమైసిన్ కూడా ఇవ్వచ్చు, ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఏది పెన్సిలిన్, గో ఫర్ ద ఇంజెక్షన్ ఆఫ్ పెన్సిలిన్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ వెరీ సివియర్ కేసెస్ గో ఫర్ ద
అమాక్సిక్లేవ్ ఇంజెక్షన్ అనమాట. తర్వాత గో ఫర్ ద యాంటీసెప్టిక్ గార్గల్స్. నోట్లోంచి ఈ స్మెల్ వస్తుంది అనుకోండి, గో ఫర్ ద యాంటీసెప్టిక్ ఉన్నటువంటి ద్రవాలు నోట్లో వేసి పుక్కిలించి చెప్పాలి. యూ హ్యావ్ టు గో ఫర్ ద గార్గ్లింగ్. త్రోట్ లాజెంజెస్, చప్పరించేటువంటి గొంతు నొప్పి తగ్గడానికి చప్పరించేటువంటి మాత్రలు ఉంటాయి, అవి వేసుకోవచ్చు. జ్వరం కొరకు గో ఫర్ నిమ్స్లైడ్ ఆర్ పారాసెటమాల్. నొప్పి ఉంటే, ఇన్ఫ్లమేషన్ ఉంటే గో ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అనమాట. ఇంకా లాస్ట్కి చివరిగా ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే టాన్సిలెక్టమీ అంటాం. అంటే ఇది సర్జరీ అనమాట, టాన్సిల్స్ని తీసివేయడం. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ టాన్సిలైటిస్.